చెప్పా హాయ్ హాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఊరు మీద బద్వేల్ హాయ్ ఫ్రెండ్స్, చూడండి మేమైతే సూక్ జుమాకి అయితే వచ్చాము. కోవిడ్ లోనే అతి తక్కువ ధరలు ఇక్కడైతే లభిస్తాయి. సో అందుకోసం అయితే చిన్న పని మీద అయితే వచ్చినాము. సో ఇక్కడ చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది అనమాట. సో ఇక్కడ మన ఇండియా వాళ్ళే కాదు, కోవిడ్ వాళ్ళు కూడా వస్తా ఉంటారు ఇక్కడికి. మన అదర్ కంట్రీ వాళ్ళకంటే మన కోవిడ్ వాళ్ళు ఎక్కువగా అయితే ఇక్కడికైతే వస్తా ఉంటారు. చూడండి పార్కింగ్ ఎంత బిజీగా ఉండదు. కార్లు అయితే దూరంగా పెట్టి అయితే వెళ్ళిపోవాలా. చూడండి మొత్తం ట్రాఫిక్ అయిపోయింది. చూడండి మేము అలా నడుచుకుంటూ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. ఈ సూక్ అయితే సుమారుగా 10 దారులు ఉన్నాయి. సో మేమైతే గేట్ 10వ దారి అయితే వెళ్ళిపోతున్నాము. మీరు అర్థం చేసుకోవచ్చు, ఒకసారి 10 గేట్లు ఇంకా ఎక్కువే ఉన్నాయనుకుంటా, నాకైతే తెలియదు. నేను వచ్చిన పని ఏంటంటే ఫ్రిడ్జ్ కోసం అయితే వచ్చినాము. సో ఫ్రిడ్జ్ ఎక్కడ వెతకాలా. సో అక్కడికి వెళ్ళి మేమైతే ఫ్రిడ్జ్ అయితే తీసాము. ఇక్కడ 3 రోజులు మాత్రమే అమ్ముతారు. బేస్తారం, శుక్రవారం, శనివారం మాత్రం ఇక్కడైతే దొరుకుతాయి. మిగతా అప్పుడు ఇక్కడైతే క్లోజ్ చేసి ఉంటారు. చూడండి ఇదన్నీ సోఫా సీట్లు అనమాట. ఈ ఏరియా మొత్తం అవే ఉంటాయి. ఇంకా వచ్చేసి ఇటు పక్కకి వెళ్ళాం అనుకో ఫ్రిడ్జ్ అయితే ఉంటాయి. చూడండి మనం ఈ వీటి కోసం వచ్చినామన్నమాట. ఎట్లా దగ్గరలో ఉన్నాయి. చూడండి ఈ ఫ్రిడ్జ్ కోసం వచ్చినాము. చిన్న పని అనమాట. ఈ ఫ్రిడ్జ్ ఎందుకు తీసుకున్నాము ఏం కథ అనేది మళ్ళీ మీకు లాస్ట్ లో అయితే చెప్తా. అలాగే ఇక్కడ చూడండి ఈ టీవీలు కూడా ఉన్నాయి. అలాగే పాత రిమోట్ లో చూడండి మనకి ఏ కంపెనీ సంబంధించి అయితే ఆ కంపెనీ ఎక్కడైతే రిమోట్ అమ్ముతారో అన్ని తిరిగేసి వచ్చాము. ఇంకో ఫ్రిడ్జ్ అయితే కనపడింది. సో ఆ ఫ్రిడ్జ్ కూడా ఒకసారి చెక్ చేస్తున్నాము. ఎందుకంటే కరెక్ట్ గా చెక్ చేసుకోవాలి. ఇక్కడ గ్యారంటీ అయితే ఎవరు 1 వారం 10 రోజులు అయితే ఇస్తారు, అంతకు మించి ఎవరు. ఈ ఫ్రిడ్జ్ అయితే బాగానే ఉంది. అది కొంచెం పెద్దగా ఉంది. సో ఓల్డ్ మాల్ అంట. ఓల్డ్ మాల్ ఎందుకు లేని సైలెంట్ గా వెళ్ళిపోయినాము. మేము ఏం అడిగినామంటే తీసుకున్నాక చెడిపోతే మళ్ళీ ఎవరు ప్రాబ్లం అంటే నా నెంబర్ ఉంటుంది, మీరు ఏం ప్రాబ్లం వచ్చాక నాకు ఫోన్ చేయండి, మెకానిక్ పంపిస్తాను అని చెప్తున్నాడు. బేరం చేసి అక్కడ పెట్టేసి అలాగే వచ్చేసి ఇక్కడైతే లేడీస్ షాపింగ్ అయితే వచ్చినాము. చూడండి ఇక్కడ బూట్లు కానీ ఏ వస్తువైనా సరే ప్రతి ఒక్క వస్తువు ఇక్కడ దొరుకుతుంది. చలికాలం వచ్చింది కాబట్టి మొత్తం స్వెటర్లు క్యాప్లు మొత్తం ఇవే ఉన్నాయన్నమాట. చూడండి కోయిటలు కూడా ఇక్కడికి వచ్చి తీసుకెళ్తారు సామాన్లు. తక్కువ అనుకుంటాం కానీ కొన్ని వరకు ఓకే కానీ కొన్ని అయితే చాలా ఎక్కువ. ఆ ఫ్రిడ్జ్ అయితే బేరం ఆడేసి వచ్చేసినాము. ఎందుకంటే రేపైతే తీసుకెళ్తాము. చూడండి మొత్తం ఇలా అయితే లారీలు ఉంటాయి. హాఫ్ లారీలో చూడండి మొత్తం సామాన్లు అంతా ఎక్కిచ్చేస్తున్నారు. మేము మాకు కావాల్సిన వస్తువులు తీసుకొని వచ్చేసి మేమైతే కార్ కోసం వెయిట్ చేస్తా ఉన్నాము. జస్ట్ మీకోసమే ఈ వీడియో తీసా. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్